స్నేహం అంటే ఫ్రెండ్షిప్, సహవాసం అంటే ఫెలోషిప్. స్నేహం ఎప్పటికైనా తెగిపోయే అవకాశాలు ఉన్నాయి, సహవాసం ఎన్నటికీ తెగిపోదు. ఎవరితో మన సహవాసం? దేవునితో మన సహవాసం. సహవాసం మనం చేయగలిగితేనే సమాధానం నీ కుటుంబానికి, నీ పిల్లలకు సమాధానం. నీకు ఘనత కలగాలంటే నీ డబ్బో, నీ ఆస్తో, నీ సొమ్మో, నీ కష్టార్జితం, నీకున్న పలుకుబడో, లేకపోతే నీకున్న బ్యాక్గ్రౌండ్ నేను ఘనపరచదు. దేవుడితో సహవాసంగా నేను ఉంటే ఘనత యావత్తును దేవుడే నీకు దయచేస్తాడు. నీ సహవాసం మారితే నీ హృదయంలో తలంపులు మారిపోతాయి, నీ మనస్సుకు కావలివాడు ఉండడు, సమాధానం పోతుంది. ఈరోజు నీ హృదయం చంచలమైన హృదయాలుగా, కదిలిపోతున్న హృదయముగా, మనస్సు ఇరగొట్టుకొని, హృదయం ఇరగొట్టుకొని కన్నీరు పాలైపోయి కొన్నిసార్లు మరణానికి దారి తీసుకుంటూ వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే కాస్త సహవాసంలో ఎక్కడో దోషం. నువ్వు సహవాసములు ఉన్నంత వరకు దీంట్లో ఉన్న బ్లెస్సింగ్స్ నువ్వు అనుభవిస్తూనే ఉంటావు, కానీ నీకు తెలియదు. విడిచిపెట్టిన తర్వాత అప్పుడు తెలుస్తుంది దాని బాధ ఏంటి. ఎన్ని శ్రమ అయినా రాని, ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని నిందలైనా రాని, ఎన్ని అవమానాలైనా రాని, సహవాసంలో నువ్వు నిలబడితే ఒక అపోస్తలుడైన పౌలుగా, ఒక పేతురుగా, ఒక యోహానుగా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు.